గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. హిజ్కియా జీవితం నుండి కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలను చూద్దాం. మొదటిది చాలా నాకు ఇష్టమైన మాట, 3వ వచనం. దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అక్కడున్న రాజుల్ని చూడలేదు, అక్కడున్న శత్రు సైన్యాన్ని చూడలేదు, అక్కడ పక్కన అవమానపరిచే పరిస్థితులను చూడలేదు,
అక్కడ కొంతమంది అంటున్నారు, మీరు మాకు కొంచెం డబ్బు ఇవ్వండి మీకు సహాయం చేస్తాం, కొంచెం లంచం ఇవ్వండి మీకు మేము సహాయం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా రాజీ పడలేదు. స్పిరిచువల్ లైఫ్లో మెయిన్ ఏంటంటే వి షుడ్ నాట్ కాంప్రమైజ్. చాలామంది రకరకాల మాటలు చెప్తుంటారు, రకరకాల విషయాలు చెప్తుంటారు, కొంచెం లంచం ఇవ్వండి మీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాంప్రమైజ్ అయిపోతుంటాం చాలాసార్లు లోకంలో. ఇక్కడ హిజ్కియా జీవితంలో యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఎంత నీతో చూడండి 4వ వచనంలో, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. అక్కడ వారు ఏం చేస్తున్నారంటే యెహోవా దేవుని పక్కన పెట్టేసి ఉన్నత స్థలాలకు వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నారంట, విగ్రహాల్ని తయారు చేస్తున్నారంట, ఇత్తడి వస్తువుల్ని తయారు చేస్తున్నారంట. దేవుని కాకుండా బయలును అనేక మంది దేవతలు వారు ఆరాధిస్తున్నారంట ఆ రోజుల్లో. ఈయన ఏం చేశాడంటే వాటన్నిటిని పడగొట్టేశాడంట. దేవుడు నాకు ముఖ్యము, నీతి అయిన దేవుణ్ణి నేను వెంబడిస్తాను కానీ వీటిని కాదు. అంతకుముందు రాజులు ఇష్టం వచ్చినట్టు వారు పరిపాలించి ఉండొచ్చు, కానీ నేను అలా చేయనని చెప్పి వాటన్నిటిని పడగొట్టాడంట. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 3వ వచనం, మీరు పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి చెట్ల క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది అక్కడ. మీ దేవుడు ధర్మశాస్త్రంలో క్లియర్గా చెప్పేశాడు, ఎక్కడైతే వారు దేవత ఆరాధన చేస్తున్నారో, ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో వాటన్నిటిని మీరు పడగొట్టేయాలి, వాటన్నిటిని మీరు పాడు చేయాలి. అక్షరాల హిజ్కియా ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో అదే చేస్తున్నాడు. బైబిల్ అంతా ఎన్ని ఆత్మీయ సత్యాలు, ఎన్ని దేవుని మాటలు మనకు ఇవ్వబడినవి, ఇవన్నీ మనం ఫాలో అవుతున్నామా? ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ సలహా వీళ్ళ సలహా తీసుకుంటున్నాం, కానీ దేవుని సలహా ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ డైరెక్షన్? దేవుని స్టాండర్డ్ ఏంటి? దేవుని ప్రామాణికం ఏంటి? నేను చేస్తున్న పని బైబిల్ స్టాండర్డ్లో ఫాలో అయ్యి ఉందా? బైబిల్కి వ్యతిరేకంగా ఉందా? హిజ్కియా ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని కొలమానంగా పెట్టుకున్నాడు. ఇదిగో ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది, నేను నీతిగా నడుచుకోవాలి, నేను రాజీ పడకూడదు. అమ్మో ప్రజలు ఏమనుకుంటారేమో, చిన్న కుర్రవాడిని ఇలా వచ్చి అన్నీ పడగొట్టేస్తున్నానని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. ఏమీ ఆలోచించలేదు. దేవుని దృష్టిలో నీతిగా ఆయన పరిపాలన చేశాడు. మన జీవితంలో కూడా దేవుని దృష్టిలో నీతిగా మనం జీవించాలి. ఆటంకాలు ఎన్నొచ్చినా ఇక్కడ మొదటిగా ఏం చేశాడంటే దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. రెండవది కొంచెం ముందుకు వెళ్ళిపోదాం చూడండి, 5వ వచనం చూడండి. అతడు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. ద సెకండ్ వన్, మొదటిదేమో నీతిని అనుసరించి నడుచుకున్నాడు, రెండవది దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఆత్మీయ మెట్టులో చాలా ఇంపార్టెంట్. నో మ్యాటర్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ మైట్ బి, వీ షుడ్ ట్రస్ట్ గాడ్ హోల్ హార్టెడ్లీ, ట్రస్ట్ హిమ్ అలోన్. ఆయన అన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడిచ్చాడు నాకు ఈ అధికారం, దేవుడిచ్చాడు ఈ అవకాశం, దేవుడిచ్చాడు ఈ జీవితం అని చెప్పి దేవునిపైనే విశ్వాసం ఉంచాడు. ఎంత విశ్వాసం అంటే ఎన్నో వచ్చేసినాయి అడ్డంకులు. దేవునిపై నువ్వు విశ్వాసం ఉంచుతావా? నీకు దేవుడే ముఖ్యమా? దేవుడే నీకు గొప్ప? నీ దేవుడు ఇంత గొప్పవాడా? ఒక అధ్యాయం అంతా దానికే కేటాయించారు. ఏంటి ఇంత విశ్వాసమా దేవునిపై నీకు? మా రాజు కంటే మీ దేవుడు గొప్పవాడా అని చాలా సూటిపోటి మాటలు అన్నారు. ద హోల్ చాప్టర్, ఆల్మోస్ట్ 18th చాప్టర్ హాఫ్ నుండి మొత్తం ఇదే. ఏమన్నారంటే మీ దేవుడు ఇంత గొప్పవాడా యెహోవా దేవుడు? మా రాజు కంటే మీ దేవుడు బలమైన వాడా అని చాలా మాటలు అన్నారు. కానీ ఈయన చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. మనం ఈ ఉదయకాల సమయంలో మనం హిజ్కియా నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే మొదటిగా నీతిని అనుసరించి నడుచుకోవాలి, రెండవది దేవునిపై విశ్వాసం ఉంచాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ ఎంత విశ్వాసం ఉంచాడో కొంచెం కిందకెళ్ళండి చూడండి. దేవుడు చెప్తున్నాడు ఈయన గురించి, ఒక మాట రాయబడింది, యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అంత సమమైన వాడు, ఈక్వల్గా ఉన్న రాజు ఇంకెవరు లేరంట. అంతగా దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచాడంట. నా దేవుడు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడు అని పూర్తి విశ్వాసం ఉంచాడు. ఇంకోటి నాకు చాలా ఇష్టమైన మాట, నచ్చిన మాట, ఇది మనందరం అండర్లైన్ చేసుకోవాలి.
అతడు యెహోవాతో హత్తుకొని, అతడు యెహోవాతో హత్తుకొని, ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఇచ్చాడు. హీ క్లంగ్ టు ద లార్డ్ టైట్లీ. అంటే క్లింగింగ్ అంటే గట్టిగా ఆనుకున్నాడంట, హత్తుకున్నాడంట. క్లింగింగ్ టైట్లీ అంటే గట్టిగా హోల్డ్ చేయటం, హత్తుకోవడం. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్న దేవుణ్ణి హత్తుకున్నాడు, దేవునిపై ఆనుకున్నాడు, దేవునిపై విశ్వాసం ఉంచాడు. నా దేవుడు నాకున్నాడు. చూడండి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించట్లో వెనుక తీయక. అంటే రెండవదిగా మనం ఏం నేర్చుకున్నామంటే ఎంత విశ్వాసం అంటే దేవుణ్ణి హత్తుకున్నాడంట. మనం దేవుణ్ణి హత్తుకుంటే ప్రతి దినము కూడా ఆయనపై ఆనుకొని మనం నడుస్తాం, పరిస్థితులు ఎన్ని అడ్డంకులు వచ్చినా. విశ్వాసం అంటే ఏంటంటే కంప్లీట్ డిపెండెన్స్, టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్. పూర్తిగా ఆయనపై ఆధారపడ్డ, ఆయన చూసుకుంటాడు, పరిస్థితులు ఏమైనా కావచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనమే, లోగోస్ చర్చ్. ఇక్కడ అదే అంటున్నాడు, పూర్తిగా దేవునిపై విశ్వాసం ఉంచాడంట. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి హత్తుకున్నాడంట. సో నేను చెప్పేది మనం ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోవద్దు. దేవుడు ఎంత బాధపడతాడో, నేను ఎన్ని కార్యాలు చేసినా అప్పుడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు, దేవుని స్తుతించాడు, సాక్ష్యం చెప్పాడు, చక్కగా ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు, స్తుతికూటం పెట్టుకున్నాడు. కానీ కొన్నిసార్లు నేను పరీక్షిస్తుంటే నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు అబ్జర్వ్ చేస్తాడు మనల్ని. మనమే చాలా తెలివిగలవాళ్ళం అనుకుంటాం, దేవుడు ఇంకెంత తెలివిగలవాడు అని. సర్వజ్ఞాని కదా, మన గురించి ఆయనకి ఎంత బాగా తెలుసు. హీ నోస్. ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తాడు, మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ ఎంత పరీక్ష వచ్చినా ఏం చేశాడంటే దేవునిపై విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు. చూడండి 7వ వచనం చూడండి, దేవుడు ఎంత కార్యం చేశాడో. 7వ వచనం, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టండి. దేవునిపై ఆధారపడేవాడిని, దేవునిపై విశ్వాసం ఉంచేవాడిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడం. అది నా వ్యక్తిగతంగా నా జీవితంలో నేను చూశాను. చిన్నప్పటి నుంచి మా ప్రాణవాయువు ఏంటంటే దేవునిపై విశ్వాసమే. ప్రతిదానికి విశ్వాసమే. తినడానికి తిండి లేక, వేసుకోవడానికి బట్టలు లేక, అద్దెంట్లో ఉంటే సామాను బయట పడేసి, లేకపోతే అనేక ఇబ్బందులు, కొన్ని వందల సంఘటనలు నేను చెప్పగలను. ఎందుకంటే మా నాన్నగారు లేకపోతే దైవజనులు వారు చేసిన సేవ ఏంటంటే విశ్వాసం మీద ఆధారపడి చేసిన సేవ. గవర్నమెంట్ ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చి పడని కష్టం అంటూ లేదు. ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి విశ్వాసం మీదే పెంచారు. అసలు నేను చూశాను విశ్వాసం అంటే ఎంత గొప్పదో, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో. కొన్ని వందల ఉదాహరణలు ఆల్రెడీ నేను ఇప్పటివరకు చెప్పాను. దేవుడు కొన్నిసార్లు ఆయన టైం తీసుకుంటాడు, కార్యాలు ఆలస్యం అవుతాయి, కానీ ఆయనపై ఆనుకున్న వారిని మాత్రం దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ హిజ్కియా జీవితమే. హిజ్కియా నీతిని అనుసరించి నడుచుకున్నాడు, నంబర్ 1. నంబర్ 2, దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఎంత విశ్వాసం అంటే దేవుణ్ణి హత్తుకున్నాడంట, ఆయన వెంబడించాడంట. అంత మాత్రమే కాదు, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ మాట రిపీటెడ్గా మనకు వస్తుంది. ఆది కాండంలో చూస్తే యోసేపుతో అంటాడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. భక్తుల జీవితాలు చూడండి ఒకసారి. చాలాసార్లు కథల్లాగా భావిస్తాం. దీస్ ఆర్ నాట్ స్టోరీస్, దీస్ ఆర్ రియల్ హ్యాపెనింగ్. దేవుడు నిజంగా చేశాడు వారి జీవితాల్లో. ఆ దినాన చేసిన దేవుడు మనకు కూడా దేవుడు చేస్తాడు. అంటున్నాడు ఇక్కడ, యెహోవా అతనికి తోడుగా ఉండెను కనుక తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందాను. కనుక దేవుడు మనకి తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా జయం దేవుడిస్తాడు. అంతే. దేవుడు మనకి తోడుగా ఉంటే, ఇక్కడ అన్నాడు యెహోవా అతనికి తోడుగా ఉండెను కనుక తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందాడు. చూడండి వెంటనే స్టార్ట్ అయింది అక్కడ 18వ అధ్యాయం 7వ వచనం సెకండ్ పార్ట్లో, అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడాను. వెంటనే అష్షూరు రాజు ట్రై చేస్తున్నాడంట. ఇంకా అనేక మంది పక్కన 8వ వచనం చూడండి, గాజా పట్టణము సరిహద్దుల వరకు అందరూ ట్రై చేస్తున్నప్పుడు వారందరి మీదకి వెళ్ళాడంట. ఎవరు? హిజ్కియా వెళ్ళాడంట. హిజ్కియా ఎవరంటే యూదా రాజు. ఇజ్రాయెల్ ఉంది, యూదా ఉంది. చాలాసార్లు చెప్పాను మన చర్చ్లో. ఈ 12 గోత్రాలు కలిసి ఉండేవి అంతకుముందు. మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. దీని తర్వాత రాజ్యము 2గా డివైడ్ అయిపోయింది. ఉత్తర రాజ్యము అలాగే దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయెల్ అంటారు, 10 గోత్రాలు దీంట్లో ఉంటాయి. దక్షిణ రాజ్యాన్ని యూదా అంటారు,
దీంట్లో 2 గోత్రాలు ఉంటాయి. ఈ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, ఈయన పేరు హిజ్కియా. హిజ్కియాలో మనం 2 లక్షణాలు మనం చూసాం ఇప్పటి వరకు. మొదటిగా నీతిని అనుసరించాడంట, రెండవది దేవునిపై విశ్వాసం ఉంచాడు. దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో. చాలాసార్లు విజయం వచ్చినప్పుడు మనం చాలా గర్వపడుతూ ఉంటాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడులే, ఇంకంతా సాఫీగా వెళ్ళిపోతుందిలే అనుకుంటాం. ఆత్మీయ జీవితంలో విజయాలు ఎంత ముఖ్యమో పరీక్షలు కూడా అంతే ముఖ్యం. టెస్టులు ఉంటాయి, స్పిరిచువల్ లైఫ్లో టెస్టులు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి తప్పకుండా. ఇక్కడ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది బండి అనుకున్నాడు. 18వ అధ్యాయం 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణముల మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా. ఎంత సాఫీగా వెళ్ళిపోతుంది. చాలాసార్లు మనకు కూడా అంతే, హ్యాపీగా వెళ్ళిపోతుంది లైఫ్ అనుకుంటాం. సడన్గా తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చేస్తుంది, మొత్తం మారిపోతాయి పరిస్థితులన్నీ. చాలా అర్థం కాదు, అంధకారంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, ఇంకా భవిష్యత్తు ఏమీ లేదనుకుంటాం. అంత సాఫీగా వెళ్ళిపోతుంది బండి. 29 సంవత్సరాల పరిపాలనలో ఆల్మోస్ట్ 14వ సంవత్సరం అంట. హిజ్కియా ఏలుబడిలో 14 అంటే ఆల్మోస్ట్ సగం అయిపోయింది. హ్యాపీగా వెళ్ళిపోతుంది, సెటిల్ అయిపోయాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక పరీక్ష పంపించాడు. ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఏంటి ఈ శ్రమలు? దేవుడు కొన్నిసార్లు ఇంటెన్షనల్గా అలౌ చేస్తాడు. కొన్ని పరీక్షలు లేకపోతే మనం దేవునికి దగ్గరగా మనం ఉండం. ప్రతీది దేవునిపై ఆనుకోవడానికి, దేవునిపై ఆధారపడటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి. సో సమస్యలు పరీక్షలు వచ్చినప్పుడు ఎప్పుడు కంగారు పడద్దు. ఇవి నా మేలు కోసమే దేవుడు పంపించాడు. నేను ఇంకా దేవునికి దగ్గరగా రావాలేమో, సరైన ప్రార్థనా జీవితం సరిగ్గా లేదేమో, వాక్య ధ్యానం సరిగ్గా లేదేమో, దేవునితో సహవాసం లేదేమో. రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫెలోషిప్ ఈజ్ డిఫరెంట్. చాలాసార్లు మనకి అవగాహన ఉండదు, సరైన అవేర్నెస్ ఉండదు. రిలేషన్షిప్ అంటే మారు మనసు, రక్షణ. నీకు ఉంది రిలేషన్, సంబంధం ఉంది, ఏమి లేదు, సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు. అంటే అనుదినము ఆయనతో కలిసి నడుస్తున్న అనుభవం నీకు లేదు. ఫెలోషిప్ లేకపోతే ఎంత గొప్ప విశ్వాసైనా పడిపోతాడు ఆత్మీయంగా. ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునితో సహవాసం ఉండాలి, అలాగే దైవికమైన బిడ్డలతో, ఆత్మీయ బిడ్డలతో కూడా సహవాసం ఉండాలి. కొంతమంది దేవునితో బాగా సహవాసం ఉంటుంది కానీ ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఇక్కడ హిజ్కియా జీవితంలో చక్కగా వెళ్ళిపోతుంది తన జీవితం. కానీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం చేస్తున్నాడు చూడండి, 13వ వచనంలో మనం చూసాం. హిజ్కియా ఏలుబడిలో అష్షూరు రాజు అంట, పక్కన ఉన్న స్ట్రాంగ్ కింగ్, ఒక బలమైన రాజు ఎవరంటే సన్హెరీబు వచ్చి దాడి చేస్తున్నాడంట. దాడి చేస్తూ అంటున్నాడంట, ఇదిగో నాకు నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేసేయి, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మొత్తం నాశనం చేసేస్తాను, నీ ప్రాపర్టీ అంతా తీసుకెళ్ళిపోతాను అంటే వెంటనే సరే కదా అని చెప్పి 15వ వచనం చూడండి. హిజ్కియా యెహోవా మందిరమందును అక్కడ ఉన్న రాజనగరనందును కనబడిన వెండంతా ఆయనకి ఇచ్చేసాడంట. ఇచ్చిన ఎంత తీసుకున్నా వాడికి సరిపోవట్లా. దాహం ఇంకా తీసుకెళ్ళిపోవాలి, మొత్తం లాక్కెళ్ళిపోవాలనే ఆశ అన్నమాట. అప్పుడు చూడండి 17వ వచనం చూడండి. రబ్షాకేనును లాకీష్ పట్టణం నుండి యెరూషలేం నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపాను. నువ్వు ఇస్తే మొత్తం ఇచ్చేసేయి, నీ దేశం అంతా నాకు వచ్చేసేయాలి, నీకున్న వెండి బంగారం అంతా వచ్చేయాలి, లేకపోతే నీ దేశాన్ని నాశనం చేస్తాను అంటున్నాడు. ఈయన ఇవ్వాల్సిన చాలా వరకు ఇచ్చేశాడు, ఇంకా మందిరంలో ఉన్నదంతా కూడా తీసుకొచ్చి ఇచ్చేశాడు. అయినా వీడికి తృప్తి లేదు. ఎవరికి? సన్హెరీబు. అష్షూరు రాజు ఇంకా ఉన్నది అంతా నాకు ఇచ్చేయాలి, లేకపోతే ఈ సమూహాన్ని పంపిస్తున్నానని చెప్పి కొంత వ్యతిరేక సమూహాన్ని పంపించాడనమాట దాడి చేయడానికి, ముప్పేట దాడి చేయడానికి. వీళ్ళొచ్చి ఎన్ని మాటలు అంటున్నారో చూడండి. 19వ వచనం చూడండి. రబ్షాకే వారితో ఇట్లా, నేను కొంచెం కిందకి రండి, 19వ వచనం లాస్ట్ లైన్లో చూడండి. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. ఎంత అవమానంగా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు పెద్ద గొప్పోడు అనుకుంటున్నావు, గొప్ప దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, ఆయన ఎంతవరకు నువ్వు ఆశ్రయించవచ్చు అంటున్నాడు చూడండి. నువ్వు నమ్ముకునే ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. ఏడయ్యా నీ దేవుడు గొప్పోడన్నావు, నీ దేవుడు ఉన్నాడన్నావు, ఏడి నీ దేవుడు? మేము వచ్చామంటే మొత్తం మిమ్మల్ని వాషౌట్ చేసేస్తాం, జాగ్రత్త, మీ దేవుడు కాపాడుతాడన్నావుగా, ఏడి మీ దేవుడు? ఈ లోకంలో కూడా దేవుని బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు, నమ్మకంగా ఆయన కొరకు మనం జీవిస్తున్నప్పుడు చాలామంది అవమాన రీతిగా మనం మాట్లాడుతూ ఉండొచ్చు, సూటిపోటి మాటలు అనొచ్చు, అనేక ఇబ్బందులు పాలు చేసే మాటలు అనొచ్చు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని బట్టి మనం మౌనంగా ఉండాలి. రెచ్చగొడుతూ ఉంటారు, కొన్నిసార్లు ప్రొవోక్ చేస్తూ ఉంటారు,
మనం ఎప్పుడు నోరు జారకూడదు తొందరపడి, ఎవరిని మనం బాధ పెట్టకూడదు. ఇక్కడ ఎంతో మాట్లాడినారు, ఏడయ్యా మీ దేవుడు ఏం చేశాడయ్యా. ముఖ్యంగా విగ్రహారాధన నుండి అన్యుల నుండి వచ్చిన వారిని చాలామంది అంటూ ఉంటారు, యేసు ప్రభు అని ఆ దేవుని నమ్ముకున్నావు కదా, అటు వెళ్ళావు కదా, దేవుడు ఏమైనా చేశాడా మీ దేవుడు, యేసు ప్రభుని నమ్ముకున్నాం కష్టాలు ఎక్కువైనాయి కదా, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వీరు కూడా నీ దేవుడేడి, నీ దేవునిపై నువ్వు ఆశ్రయించావుగా, నీ దేవుడు ఎక్కడ కాపాడాడు. చూడండి ఏమంటున్నారు 22వ వచనం చూడండి, 22వ వచనంలో ఎంత అవహేళనంగా అపహాస్యంగా అంటే వెటకారంగా మాట్లాడుతున్నారు. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పేదరేమో. సరే చెప్పింది చాలే, చాలా చెప్పారు. మా దేవుడైన యెహోవా మీద నమ్ముకుంటామని మీరు చెప్తున్నారు కదా, ఎంత చెప్తున్నారో ఇదిగో మేము రెడీగా ఉన్నాం. కొన్ని నిమిషాల్లో మేము అటాక్ చేస్తే మీరు అందరూ సర్వనాశనం అయిపోతారు. మీ దేవుడు గొప్పోడని మీరు చెప్పుకుంటున్నారు కదా. 30వ వచనం చూడండి, 18వ అధ్యాయం 30వ వచనం. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. కొన్నిసార్లు మన విశ్వాసం మామూలుకి అర్థం కాదు. విశ్వాసం యొక్క స్టాండర్డ్లో ఉన్న వారికి విశ్వాసంతో మాట్లాడే మాటలు సామాన్యమైన వారికి అర్థం కాదు, విశ్వాసం లేని వారికి అర్థం కాదు. ఈయనేంటంటే ఎలా చెప్తాడు, నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తాడు, విశ్వాసాన్ని గణపరుస్తాడు ఆయన నమ్ముకున్న వారిని. అంటే డైలీ మనం ఆయనపై పూర్తిగా మనం ఆధారపడాలి. ఏదో అద్భుతం జరిగిపోతుంటలేదు, ప్రతి విషయంలో కూడా ఆయనపై ఆధారపడటం, అంతే. అనుదినము ఆయనపై ఆధారపడటం, ఏదైనా అంటే మేము అది నేర్చుకున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది, ప్రతిదీ దేవునిపై ఆధారపడటం. ఇంకా ఏదైనా ఇక్కడ సమస్యలు చాలా వచ్చేసినాయి. సన్హెరీబు బాగా అవమానపరుస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. ఎంత డబ్బు ఇచ్చినా ఆయనకు తృప్తి లేదు, ఇంకా డబ్బు పంపించండి అంటున్నాడు. వీళ్ళని పంపించాడు, కమాండర్స్ని, ఆఫీసర్స్ని. ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. కానీ అన్నాడు యెహోవా దేవుడు గొప్పోడా, ఆయన్నే నమ్ముకున్నావు, ఏం చేశాడు మీ దేవుడు అని ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు విడిచిపెడతాడా? ఒక్కసారి పేజ్ తిప్పండి అన్నాడు. 35వ వచనంలో కూడా ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకును ఆయా దేశముల దేవతల్లో ఏదైనాను తన దేశమును మా చేతుల్లో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. చూడండి ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు. మీ దేవుడు గొప్పోడని చెప్తున్నావు కదా, దేవతల్ని ఆరాధిస్తున్న దేశాల్లో ఎవరినైనా విడిపించాడా, ఎవరిపైనైనా విజయం సాధించాడా యెహోవా దేవుడు అని చాలా వెటకారం. అంటే మా దేవత కంటే మీ దేవుడు గొప్పోడా అని చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు. 37వ వచనం చూడండి, లాస్ట్ లైన్లో బట్టలు చింపుకొని, అక్కడ ఉన్న ఎవరో యూదా ఆఫీసర్స్ అందరూ, హిజ్కియా యొక్క అసిస్టెంట్స్ వీళ్ళందరూ, ఎలియాకీము, శాస్త్రియగు షెబ్నాయు, దస్తావేజుల ఆసాఫ్ కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పారు. కొన్ని పరిస్థితులు బాగా బాధ కలిగిస్తాయి మనల్ని, కొన్ని పరిస్థితులు చాలా అవమానకరంగా తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. వాటిని బట్టి మనం చాలా బాధ కలుగుతుంది. కానీ మనం దేవునితో చెప్పుకోవాలి. అలాంటి వారిని తిరిగి దేవుడు మన దగ్గర తీసుకొస్తాడు, తల ఎత్తుకునే రీతిలో దేవుడు చేస్తాడు. దేవుడు ఎప్పుడు తలదించుకునేవారుగా సిగ్గుపడేవారికి దేవుడు ఎప్పుడు ఉంచడం. చాలామంది తక్కువగా మాట్లాడారు, ఏంటంటే నువ్వు గోల్డ్ మెడలిస్ట్వి, డబుల్ పీజీ చేసి, నేను ఎంఏ చేశాను, ఎంఈన్ చేశాను, నేను డాక్టరేట్ చేయడానికి నాకు టైం లేదు ముందు ఇప్పుడు. కానీ చాలామంది ఏంటి ఇంత చదువుకున్నావు మళ్ళీ ఊరూరు తిరుగుతున్నావు ఏంటి సంచి పట్టుకొని అని చాలా అవమానంగా మాట్లాడారు. అంటే సేవ విలువ తెలియని వారు, లోకస్తులు. ఇది వాళ్ళందరూ నిజంగా కనబడినప్పుడల్లా చాలా గౌరవిస్తున్నారు. ఫ్రెండ్ కంటే సేవకుడు అని చాలా గౌరవంగా వారు మాట్లాడుతున్నారు. ఇది తెలుసుకున్నారు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో. ప్రైజ్ ద లార్డ్. వారికి మనం టైం ఇవ్వాలి, వారే తెలుసుకొని మన దగ్గరకు వస్తారు. మన అవమానపరిచిన వారు, మాటలు అన్నవారు మనం మౌనంగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఒక మాట రాయబడింది, చాలా మౌనంగా ఉన్నారంట, ఏం అనలేదంట. ఎందుకులే, దేవునిపై భారం వేసేసారంట, బాధపడ్డారంట. చూడండి 19వ అధ్యాయం చూడండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి వారందరూ యెషయా యొద్దకు వెళ్ళారంట. యెషయా అనే ప్రవక్త ఉన్నాడు, యెషయా గ్రంథం మనకు తెలుసు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళారంట. ఆ ప్రవక్తతో ఈ మాటలన్నీ చెప్తున్నారంట. 3వ వచనం చూడండి. గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనేది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. 4వ వచనం చూడండి. జీవము గల దేవుణ్ణి దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ
నీ దేవుడైన యెహోవా ఆలకిస్తున్నాడేమో, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి అని యెషయాను వారు అడుగుతున్నారంట. దేవుడు వెంటనే మాట్లాడాడు. చూడండి, ఒక్కసారి చూడండి 6వ వచనం 2వ లైన్. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నువ్వు విని నా మాటలకు భయపడవద్దు. దేవుడు కొన్నిసార్లు చాలా సూటిగా మాట్లాడతాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. నాతో కూడా దేవుడు చాలాసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నేను ఏంటి ప్రభావ, నేను సేవ చేయాలి నువ్వు అంటున్నావు, ఎలా సేవ చేయాలి? నువ్వు నాకు వాక్యం ద్వారా నాతో మాట్లాడంటే దేవుడు మాట్లాడాడు, నాకు స్పష్టంగా మాట్లాడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకుని వచ్చినారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు, నువ్వు నా సేవకు రా అని దేవుడు నాతో మాట్లాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. 2.5 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదని నా భార్య ఎంతో కృంగిపోయింది. నేను చెప్పాను తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, డోంట్ వరీ, మీకు పిల్లలు పుట్టరు పిల్లలు రారు అని చెప్పేశారు డాక్టర్స్. నేను చెప్పాను తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు, నన్ను నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. ఇంటికి వచ్చి ప్రార్థన చేశాం. దేవుడు 2 నెలల్లోనే దేవుడు పిల్లలు దయచేశాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, నేను నీకు సంతానమును కలుగు చేసేదను. నేను ఎక్కడో లాటరీలాగా బైబిల్ తీలా, నేను అట్లా ఇష్టపడిన లాటరీలు ఎప్పుడు. నేను నా డైలీ బైబిల్ పోర్షన్ చదువుతున్నాను. నా రోజు క్వైట్ టైం, నా దేవునితో నా సమయాన్ని నేను గడుపుతుంటే దేవుడు ఆ రోజు వాక్యం, నేను నీకు సంతానమును కలుగజేసేదను. ఎంత ఆశ్చర్యం, చాలా ఒళ్ళు గగురుపొచ్చింది. ఆ మాట దేవుడిచ్చిన కొన్ని దినాల్లోనే తను కన్సీవ్ అవటం. నిజంగా దేవుడు మాట్లాడతాడు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్తను పంపించి, నువ్వు భయపడవద్దు, అష్షూరు రాజు నీపైన అటాక్ చేస్తున్నాడని నువ్వు భయపడవద్దు, నేనున్నాను నీకు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ, నువ్వు భయపడవద్దు. 7వ వచనం చూడండి, లాస్ట్ లైన్లో, తన దేశమందు కత్తి చేత అతన్ని కూల చేయుదును. నేను చూసుకుంటాను, ఆయన దేశంలో ఆయన కత్తి చేత నేను కూల చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడొద్దు అని దేవుడు మాట్లాడాడు. దేవుడు హిజ్కియా జీవితం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడద్దు, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ. దేవుడు మనతో ఉంటాడు ఎప్పుడు? నీతిగా మనం జీవించినప్పుడు. నీతిని అనుసరించాడు, 2 విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా విజయము. సన్హెరీబు ఎన్నో మాటలు, రబ్షాకే కమాండర్ విచ్చలవిడిగా మాట్లాడాడు, నోరు పారేసుకున్నాడు. యెహోవా దేవుడు గొప్పోడా, మా దేవతల కంటే గొప్పోడా అని చాలా మాటలు, ఎన్నో మాటలు, అన్ని మాటలు అన్నప్పటికీ చాలా మౌనం వహించారు. హిజ్కియా విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. చూడండి 10వ వచనం చూడండి, 19వ అధ్యాయం 10వ వచనం. యూదా రాజగు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. ఇంకా అంటానే ఉన్నారు మాటలో, ఇంకా మోసపోవద్దయ్యా, మీ దేవుడు ఏదో చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో, మీ దేవుడు ఏం చేయడు అని అంటున్నప్పుడు 15వ వచనం చూడండి. హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడంట, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, కెరూబుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. మన దేవుడు అన్ని రాజ్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. ఆయన దేవుణ్ణి ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు. ఒకవేళ ఆయన చిత్తమైతే, ఆయన కార్యమైతే తప్పకుండా దేవుడు చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్.